వారు స్తుతికి సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వారు స్తుతికై ప్రతిష్ఠించుకుంటారు. వారు స్తుతించుటకు శుభ్రమై స్తుతికి సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్తుతే సాతాను వారి దగ్గరికి రాకుండా వారు కాపాడబడడానికి ఉపయోగపడింది. అందుకే ఇజ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన వాడు అని వాక్యంలో రాయబడి ఉంది. వారు స్తుతిస్తుంటే ఆ స్తుతినే సింహాసనముగా మార్చి దేవుడు ఆసీనుడయ్యాడు. అందుకే మనము దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆ స్తుతిలో కూడా ఎన్ని భాగాలు ఉంటాయి, ఎట్లా స్తుతించాలి, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం చూసాం. అందుకని స్తుతిలో ఉన్న శక్తిని మీరు తెలుసుకొని, ఆ స్తుతిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ స్తుతిలో ఉన్న గొప్పతనాన్ని మీరు గ్రహించి దేవుణ్ణి స్తుతించడం మాత్రం ఆపొద్దు. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతే ఇజ్రాయేలు యొక్క రహస్యం. మనం కూడా ఆ విధంగా దేవుని స్తుతించేటట్లుగా ఉండాలని మీకు కొన్ని మాటలు చెప్తూ, హలాలు స్తుతి అంటే మళ్ళీ గుర్తు చేస్తున్న, ఆనందంగా దేవుని స్తుతించడం, యాథా స్తుతి చేతులు ఎత్తి దేవుని స్తుతించడం, తోదా స్తుతి జరగని కార్యాన్ని ముందుగానే జరిగిందని కృతజ్ఞతలు చెప్పటం, బారక్ మోకాళ్ళపై వంగి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించడం, జమార్ సంగీతంతో దేవుని స్తుతించడం, షాబక్ గట్టిగా దేవుని స్తుతించడం, తెహిల్లా ఆత్మలో నుండి స్తుతించడం. ఆ విధంగా స్తుతి మనం ఎప్పుడైతే చేస్తామో, స్తుతి స్తోత్రము ద్వారా దేవుని సన్నిధి మన మధ్య ఉంటుంది. సాతాను పారిపోతాడు. సాతాను తీసుకొచ్చిన అశాంతి పోయి శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మిక అంటే ఈ ఆత్మీయ శక్తి వలన సాతాను బంధకాలన్నీ విరిగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. అందుకనే సాతాను మన మధ్యలో ఉండనీయకుండా స్తుతి మన మధ్యలో ఉంచాలి. సాతాను ఏం చేస్తాడంటే మన జీవితంలో ఈ స్తుతి ఒకటి, సరే నువ్వు స్తుతించు అంటాడు. సాతాను స్తుతించు అంటాడు, కానీ మనస్ఫూర్తిగా మనల్ని స్తుతించనివ్వకుండా ఆపుతూ ఉంటాడు. ఈ పూట మీకు చెప్పేది ఏంటంటే, స్తుతి సాతాను ఒకప్పుడు చేసేవాడు. వాడు మనకంటే బాగా పాటలు పాడేవాడు. కానీ సాతాను